హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ మేట్స్ అందరినీ మీరు తుది వరకు వచ్చారు, ఓకే, వాళ్ళని ఇంకా ఎట్లయినా వాళ్ళకు ఇంకా ఒక మోటివేషన్ లాగా ఇచ్చేస్తాడు. మోటివేషన్ ఇచ్చినాక చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మోటివేషన్ లాగా ఇవ్వడం అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈసారి ఎలిమినేషన్ అంటే డైరెక్ట్ అందరినీ నామినేషన్లో పెట్టేసేసిండు. నామినేషన్లో పెట్టేసి ఇంక అందరినీ ఎలా ఎలిమినేషన్ చేయాలంటే నామినేషన్స్ పెట్టిన ఒక కళ్యాణ్కి తప్ప కళ్యాణ్ని తప్ప అందరినీ ఎలిమినేషన్ జోన్లో పెట్టిండు కాబట్టి అందరు ఎలిమినేషన్లో ఉంటారు. ఇంకా ఎవరు సేవ్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఏమవుతారో చూడాల్సిందే. మీకు ఎవరు సేవ్ అయిపోతారు, ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనిపిస్తుంది. నేను అబ్బా ఇది ఒక పెద్ద పని అయిపోయింది అనుకుంటారు. పెద్ద పని అయిపోయింది అనుకో లోపల కూర్చుంటారు. లోపల కూర్చున్నప్పుడు డిమాండ్ అంటాడు, అరే ఏదో నేను ఉంటారు అన్న. ఇప్పుడు అందరు ఒక్కొక్క టీం అంటే తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది, ఇమాన్యుయల్ సంజన గారికి సపోర్ట్ చేస్తుంది, భరణి అన్న సుమన్ అన్నకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒంటరి అయింది ఎవరు, మన డెమోనే అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. చాలా అయ్యో ఒక్కనే ఒంటరి అయిపోయానా అని నవ్వుకుంటుంటాడు. చాలా బాగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. కనుక అరే ఎందుకురా అలా అంటున్నావు అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ అంటే అలా ఏం లేదురా అలా అంటే వీళ్ళిద్దరికి ప్రేమ ఉంటుందని వాళ్ళిద్దరు ఉంటారు, అన్నదమ్ముళ్ళు. ప్రేమ ఉంటుందని వాళ్ళు బయటికి చెప్పుకోరు కూడా. అలాంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకేమనిపిస్తుంది